హలో మ్యామ్. యాక్చువల్గా మా సోషల్ మీడియాలో చాలామంది అడిగే డౌట్, మా పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత స్ట్రెస్ అంటే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ పిల్లలు కూడా అదే స్ట్రెస్ పాస్ చేస్తున్నారు. కొందరైతే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారు ఎగ్జామ్స్కి ముందే. కొందరైతే మళ్ళీ ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే తల్లిదండ్రులు ఏమన్నా అంటే ఇంకా అది వేరే. నేను లైవ్లో చూశాను కొన్ని ఇన్సిడెంట్స్లో. నా వ్యూవర్స్కి మీ ద్వారా, అంటే నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి మీ ద్వారా అట్లాంటి స్ట్రెస్ నుంచి వాళ్ళు బయటపడి ఎగ్జామ్స్లో మంచి పర్ఫామ్ చేయాలి. ప్లస్ ఒకవేళ మార్కులు మంచి రాకపోయినా పేరెంట్స్ ఏమైనా తిట్టినా కానీ ధైర్యంగా వాళ్ళు ముందడుగేయాలి. అటువంటి దానికి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? సో మీరు అన్నట్టు ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళకనే కాకుండా నేను రీసెంట్గా ఒక కేసు చూసానండి. 3rd క్లాస్ పాప తనకున్న బిజీ స్కెడ్యూల్లో, అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళడము, మళ్ళీ ఏదో ఒక క్లాస్ అటెండ్ అవ్వడం, మళ్ళీ ట్యూషన్ అవ్వడము, మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ అనో లేకపోతే ఇంకేదో బిజీ స్కెడ్యూల్లో తను అలా పేరెంట్స్ పెట్టేసి తనకు స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఎక్కువైపోయాయంటే తన నెగిటివ్ ఎనర్జీ స్ట్రెస్ లెవెల్ అంతా తన లోవర్ బాడీ పార్ట్లో స్టోర్ అయిపోయి పాప ఒకరోజు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. సో అలా వాళ్ళు ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి తిరిగినా కూడా అసలు ఏ ప్రాబ్లం లేదు బాడీలో, సైకలాజికల్ ప్రాబ్లం వచ్చి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళ ద్వారా నా నంబర్ ఇవ్వడం ద్వారా నేను ఈ అమ్మాయికి ఇది యాక్సెస్ బార్ థెరపీ అని ఇచ్చాను. ఈ యాక్సెస్ బార్ థెరపీ ఏంటంటే మనకి హెడ్ థెరపీ, ఓన్లీ హెడ్ లోనే మనకి 32 పాయింట్స్ అని ఉంటాయి, వాటిని బార్స్ అంటారు. సో వాటిని యాక్టివేట్ చేయడం ద్వారా మన బాడీలో ఏదైతే స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయో అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఒక్కసారి థెరపీ ఇవ్వడం ద్వారా మొత్తం బాడీ అంతా రిలాక్స్ అయిపోయి రిలీజ్ అవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ స్ట్రెస్ లెవెల్స్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి 2-3 టైప్స్ ఆఫ్ 2-3 సెషన్స్ అవుతాయి, ఇంకొంతమంది ఒకటే సెషన్లో అవుతుంది.